ఆపరేషన్ 2029 మొదలుపెట్టింది. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు గతం కంటే భిన్నంగా ప్రజాకర్షక నిర్ణయాలకు మొగ్గు చూపుతోంది. వరుసగా హర్యానా, మహారాష్ట్ర, తాజాగా బీహార్లో విజయం సాధించిన ఎన్డీఏ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రజానాడి పట్టుకోవడంలో సక్సెస్ అయిన ఎన్డీఏ నేతలు ఎక్కడ ఏ అస్త్రం ఉపయోగించాలో అదే చేస్తున్నారు. 2029లో ఏపీలో తిరిగి అధికారం లేబెట్టుకోవడానికి ఇప్పటికే ఎన్డీఏ టీం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా భారీ ఆకర్షక పథకం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి అదే జరిగితే జగన్ కు ఆప్షన్ ఏంటి? బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు భారీ విజయం దక్కింది. మహిళా ఓటర్లే ఈ విజయానికి కారణమని ఫలితాల సరళి స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందుగానే నితీష్ సర్కార్ పెద్ద సంఖ్యలో ఉన్న మహిళలను తమ వైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం తీసుకొచ్చారు. ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించేందుకు 7,500 కోట్లతో ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 10,000 చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బు తెచ్చారు. ఈ నిర్ణయమే తాజాగా నితీష్ కు మళ్లీ బంపర్ మెజారిటీతో అధికారం నిలబెట్టింది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో మోదీ, రాష్ట్రాల్లోని ఎన్డీఏ మిత్రులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ పథకం తదుపరి దశల్లో వారు 2 లక్షల వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుంది. పలు రంగాల్లో మహిళలకు ఆర్థిక సాయం అందిస్తారు. మహిళల ఆర్థిక కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందిస్తారు. అవసరమైన శిక్షణ కూడా కల్పిస్తారు. ఈ పథకంపైన ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాలు తమ రాష్ట్రాల్లో అమలుకు సాధ్యాసాధ్యాలపై ఫోకస్ చేశారు. అయితే ఈ పథకం ద్వారా వచ్చే ఫలితం చూసిన తర్వాత అమలుకు నిర్ణయించే ఆలోచన చేయగా ఇప్పుడు ఇదే బీహార్లో అధికారం నిలబెట్టింది. ఇక ఇప్పుడు ఈ పథకంపైన చర్చ మొదలైంది. ఏపీలో 2024 ఎన్నికల్లోనూ జగన్ పై వ్యతిరేకతతో పాటు సూపర్ 6 హామీలు కూటమిని గెలిపించాయి. ఇప్పటికే భారీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆర్థికంగా ఈ పథకాల నిర్వహణ భారంగా మారింది. ఇంకా కూటమి ప్రభుత్వం మహిళలకు 1,500 చొప్పున ఇస్తామని హామీలు అమలు కావాల్సి ఉంది. రాజకీయంగా ఎన్నికల్లో మరింత ఆకర్షణగా హామీలు ఇస్తేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. దీంతో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నితీష్ తరహాలోనే ఈ పథకం అమలుకు ఛాన్స్ ఉందనే చర్చ వినిపిస్తోంది. మరి అధికారంలో ఉన్న కూటమి అదే నిర్ణయం అమలు చేయడం జరిగితే ఈసారి అధికారం తమదే అని చెప్తున్న జగన్ కున్న ప్రత్యామ్నాయం ఏంటనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది.